హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఏదైతే మీకు రొయ్యలు పలావ్లో కాంబినేషన్ చికెన్ కర్రీ చెప్పానో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎవరెవరైతే మన వీడియోస్ చూసి లైక్ చేస్తారో వారందరికీ థ్యాంక్ యూ. అలాగే ఇప్పటి నుంచి ఎవ్రీ 2-3 డేస్కి ఒక వీడియో వస్తుంది. ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా మనం కొబ్బరిని ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలను కూడా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకొని టమాటా కూడా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ని ఒక చిన్న కడాయిలో తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక దాంట్లో పక్కకు పెట్టుకుందాము. నేను చికెన్ ఇలా ఎందుకు తీసుకున్నానంటే మా డాడీ చెప్తుంటారు, ఇప్పుడు చికెన్ ఎప్పుడు చక్కటి ఖర్జూర ముక్కల్లా ఉండాలి అని చెప్తూ ఉంటారు. మీకు కావాల్సిన స్పైసీ లెవెల్స్ తగ్గట్టు మిర్చి వేసుకొని కలుపుకొని పెట్టుకొని పక్కకు. తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసుకోండి. ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి డైరెక్ట్ వేసేసుకున్నాను. తర్వాత మనం ఆయిల్లో కొద్దిగా హాఫ్ రింగ్ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఇలా హాఫ్ రింగ్ కట్ చేసుకున్న ఆనియన్స్ మీరు వేపుతుంటే బుడగలు వస్తుంటాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాము. మనకి గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. సో ఇలా మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత మన దగ్గర ఏదైతే ఉంటుందో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటే, నేనైతే నా పర్సనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇంకా కొన్ని స్పైసెస్ వేసి నేను తయారు చేసుకుంటాను. ఇది మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను మీకు. ఇప్పుడు మసాలా ఏదైతే బాగా మగ్గిందో దాంట్లో మనం చేసి పెట్టుకున్న టమాటా దాంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కొంచెం వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకుందాము. వన్స్ మనకి బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం కొంచెం కారం వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. మీరు కానీ ఆయిల్ తక్కువ వేస్తే కారం వేసిన తర్వాత ఆయిల్ ఇంకా పడుతుంది, కొంచెం వేసుకోండి. అలాగే ఎవరైతే కిడ్నీ స్టోన్స్ బాధపడతారో వాళ్ళకి ఇది ఒక చిన్న చిట్కా నేను చెప్తున్నాను. సో ఏదైతే మనకి టమాటా పిక్కల గుజ్జు ఉంటుందో టమాటా గుజ్జు ఈ లోపల నుంచి తీసేసి ఒక చిన్న బౌల్లో అది సెపరేట్ చేస్తాను నేను. ఇలాగా ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో సీడ్స్ అన్నింటిని సెపరేట్ చేసి రసం వేసుకుంటే మనకి కొంచెం స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ మనకి మసాలా అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మనం చికెన్ వేసుకుందాము. చికెన్ వేసుకొని బాగా కలుపుకుందాం. సో మనం ఎంత బాగా కలుపుకుంటే మసాలా ముక్కకి అంత బాగా పడుతుంది. సో వన్స్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇలా బుడగలు వస్తుంటే మనం ఒకసారి మొత్తం అంతా కలుపుకొని కారం వేసుకొని తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి, ఇంకొంచెం బాగా మెత్తగా ఉడకడానికి. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాము. కొత్తిమీర కట్ చేయని అప్పుడప్పుడు నరుకుతూ ఉంటాను. ఇలా ఏదైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉందో అది కొత్తిమీర చికెన్లో వేసుకొని బాగా కలుపుకుందాం. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే ఇలా దగ్గరికి అయిపోతుంది. ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకొని తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే మనకి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోతుంది. ఈ మాత్రం గ్రేవీ ఉంటేనే మనకి రొయ్యల పలావ్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇంకా మనం మూత పెట్టేసుకొని దించేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ చికెన్ కర్రీ రొయ్యల పలావ్లో అద్భుతంగా ఉంటుంది. ఇది రొయ్యల పలావ్లోనే కాదు కొబ్బరన్నంలో కూడా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా కొబ్బరన్నం కూడా ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇంట్లో అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు ఇష్టమైన వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ రొయ్యల పలావ్ అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.